హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట. ఈరోజు మన వీడియోలో డాబా స్టైల్లో చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా చేయాలో వీడియోలో చూసిద్దాం పదండి. ముందుగా ఇక్కడ నేను మీడియం సైజ్గా కట్ చేసుకున్న 1 kg చికెన్ అయితే తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకున్నాను. అందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం అయితే తీసుకుంటున్నానండి. మీకు ఎంత కారం కావాలో అంత తీసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చికెన్లోకి మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 ఇలాచి, 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 జాపత్రి తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తిరిగి అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మీడియంగా కట్ చేసుకున్న 2 ఆనియన్ వేసి లైట్గా ఫ్రై అయ్యాక 4 లేక 5 జీడిపప్పు, అలాగే 2 టమాటా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటే ఈ విధంగా టమాటా సాఫ్ట్గా అయిన తర్వాత తీసి చల్లారి పెట్టుకోవాలి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం టమాటా ఆనియన్ వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో 1 టేబుల్ స్పూన్ షాజీరా, 4 లేక 5 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ కరివేపాకు, 1 బిర్యానీ ఆకు వేసి లైట్గా ఫ్రై అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్ ఆల్రెడీ మనం ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్లో మనం మసాలా అంతా కలిపేసాం కాబట్టి చికెన్ ఉడకడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. ఈ విధంగా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ మిక్స్ చేసుకుంటూ నేనైతే 4 to 5 టైమ్స్ వరకు మూత పెట్టి మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకున్నానండి. ఈ విధంగా చికెన్లో నుంచి వాటర్ అనేది వస్తూ ఉంటుంది కదా, ఆ వాటర్తోనే మనం కుక్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ కొన్ని మసాలాలు వేసాం కాబట్టి ఫ్రై చేసుకునేటప్పుడు కింద మాడిపోతూ ఉంటుందండి. అలా మాడకుండా ఉండడానికి మధ్య మధ్యలో మనము గరిటె తీసుకొని కలుపుతూ ఉండాలి. ఈ విధంగా చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తోనే చికెన్ అనేది 80% కుక్ అయిపోతుంది. తర్వాత మనము గ్రేవీకి సరిపడా వాటర్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా చికెన్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా అందులో వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్తో 2 గ్లాసులు అయితే వాటర్ వేసుకుంటున్నాను. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మూత పెట్టి కుక్ చేసుకునేటప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అవుతుంది. ఈ విధంగా చికెన్ అంతా బాగా కుక్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అయిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీరని చల్లుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి డాబా స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో ఒక కమెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.